హాయ్ అండి, నేను మీ లక్ష్మణ్ గౌడ్. ఈరోజు మనము అశోక్ లేలాండ్ కొత్తగా లాంచ్ చేసిన దోస్త్ ఎక్సెల్ 2025 మోడల్ గురించి రివ్యూ చేయబోతున్నాము. మనం చూసినట్లయితే వెహికల్ యొక్క ఫ్రంట్ షో మనం క్లియర్గా చూడొచ్చు. ఇక్కడ మనకి అశోక్ లేలాండ్ యొక్క బ్రాండింగ్ అనేది ఇవ్వడం జరిగిందనమాట. అదేవిధంగా మనకి సెంటర్లో లోగో అనేది అశోక్ లేలాండ్ది ప్రొవైడ్ చేయడం జరిగింది. మనం ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు మనకు వెహికల్ ఫ్రంట్ పార్ట్ ఏ విధంగా డిజైన్ చేయబడిందో. ఇది కంప్లీట్లీ న్యూ డిజైన్ అనమాట. అశోక్ లేలాండ్ 2025 మోడల్ దోస్త్ ప్లస్ ఎక్సెల్లో చాలా చేంజెస్ అనేది చేయడం జరిగింది. మనకు మార్కెట్ సిచ్యువేషన్స్ అండ్ కస్టమర్ రిక్వైర్మెంట్ తగ్గట్టు కొన్ని మాడిఫికేషన్స్ అయితే ఈ వెహికల్లో చేయడం జరిగింది. అది ఏ విధంగా ఉంటుందో మేము పార్ట్ టు పార్ట్ మాట్లాడుకుందామండి. ఇప్పుడు మనము హెడ్ ల్యాంప్స్ చూసుకోవచ్చు. హెడ్ ల్యాంప్స్ అనేవి చాలా క్లియర్గా ఉన్నాయన్నమాట ఈ వెహికల్లో. మనకు నైట్ విజిబిలిటీ కూడా చాలా క్లియర్గా ఉంటుంది. ఏదైతే హెవీ వెహికల్స్లో మనకి లైటింగ్ అనేది వస్తుందో, ఆ ఫోకసింగ్ అనేది వస్తుందో, ఆ విధంగా ఈ వెహికల్లో కూడా ఫోకసింగ్ అనేది చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. మనము ఇంకా మనం ఈ బంపర్ గురించి మాట్లాడుకుంటున్నట్లయితే బంపర్లో మనం అబ్జర్వ్ చేయొచ్చు. ఇక్కడ మనకు వైట్ కలర్ రిఫ్లెక్టర్ ఇచ్చారండి. అదేవిధంగా ఇక్కడ గ్రిల్స్ చూసుకోవచ్చు. హనీకోమ్ గ్రిల్స్ అనేది ఇవ్వడం జరిగింది. ఫైబర్ బంపర్ అండి ఇదంతా. ఓకే, అలాగే మనం ఇక్కడ మాట్లాడుకున్నట్లయితే మనకి 2 వైపర్స్ అనేది ఇవ్వడం జరిగింది అనమాట. 2 వైపర్స్ అనమాట. ఇవి వైపర్ వాటర్ అనేది ఫ్లష్ చేయడానికి ఇక్కడ ఇచ్చారనమాట ప్రొవిజన్ మనకి. మనం అదేవిధంగా విండ్షీల్డ్ కూడా చూడవచ్చు. మనకు చాలా బ్రాడ్గా ఉంటుంది విండ్షీల్డ్ కూడా. మనకు నైట్ కానీ మన క్యాబిన్లో వెళ్ళి విజిబిలిటీ అనేది చాలా అద్భుతంగా ఉంటుంది వెహికల్కి. మనకు విజిబిలిటీ కానీ ఏదైనా కానీ ఈ వెహికల్ సూపర్ అని చెప్పవచ్చు మనము. అదేవిధంగా మనము మనకి ఇండికేటర్ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగిందండి. హెడ్ లైట్ సైడ్లో ఇండికేటర్ అనేది ఇవ్వడం జరిగింది. అలాగే మనం అబ్జర్వ్ చేయొచ్చు ఈ వెహికల్ యొక్క దోస్త్ ప్లస్ ఎక్సెల్ ఎల్ఎస్ అనే బ్యాచింగ్ అనేది డోర్ మీద లెఫ్ట్ సైడ్లో ఇవ్వడం జరిగిందండి. ఇది వెహికల్ మోడల్ అండి, మోడల్ పేరు. ఓకే, అదేవిధంగా మనం చూడవచ్చు ఈ డోర్ డిజైన్ అనేది 24 ప్రీవియస్ మోడల్స్కి 25 న్యూ మోడల్కి మనం అబ్జర్వ్ చేసుకోవచ్చు. టోటల్ డిజైన్ అనేది కంప్లీట్గా చేంజ్ అయిపోయింది. ఇక్కడ మీరు చూసినట్లయితే ఏదైతే లైన్ ఉంటుందో డెప్త్ లైన్, ఎడ్జింగ్ కూడా చూడవచ్చు. టోటల్గా మనకి ఇంతకుముందు ఇక్కడ ఉండేది అనమాట, కింద ఉండేది ఎడ్జ్ లైనింగ్ అనేది. ఇప్పుడు మిడిల్లో సెంటర్లో ఎడ్జ్ లైనింగ్ అనేది ఇవ్వడం జరిగింది. ప్లస్ అలానే మనము డోర్ హ్యాండిల్ని కూడా చూడవచ్చు. డోర్ హ్యాండిల్లో కూడా మనకి బార్డర్ ఫ్రేమ్ టైపు డెప్త్ కూడా ఇచ్చారనమాట. ఇది లుక్ వైజ్ కానీ కొద్దిగా మనకి హ్యాండిల్ పట్టుకొని ఓపెన్ చేయడానికి కూడా ఫీల్ బాగుందన్నమాట ఈ విధంగా. ప్లస్ ఇక్కడ అదేవిధంగా మనకి ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు మనకు సైడ్ మిర్రర్ అనేది ఇక్కడ డోర్లోనే ఇచ్చారనమాట ఈ వెహికల్కి. మనం చూడవచ్చు ఈ వెహికల్కి మనకి టైర్ పైన డోర్కి రబ్బరైజ్డ్ ఫెండర్ ఫ్లేర్ అనేది ఇవ్వడం జరిగిందనమాట. ఇక్కడ చూడవచ్చు మీరు. ఇది మనకి స్క్రాచెస్ నుంచి మనకి ప్రొటెక్ట్ చేస్తుంది డోర్ని. ఓకే అండి, వెహికల్ యొక్క మనం లెఫ్ట్ సైడ్ ఓవరాల్ వ్యూ అనేది చూడవచ్చు ఏ విధంగా ఉందో. ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు వెహికల్ లెఫ్ట్ సైడ్ ఓవర్ వ్యూ. ఇప్పుడు మనము వెహికల్ డీజిల్ ట్యాంక్ గురించి మాట్లాడుకుందామండి. 40 లీటర్ డీజిల్ ట్యాంక్ ఇది. BS6 డీజిల్ అనేది యూజ్ చేయాలన్నమాట వెహికల్లో. ఓకే, అలాగే మనకి ఇప్పుడు మన బాడీ లెంత్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఇది 9.2 ఫీట్ డెక్ లెంత్తోని వెహికల్ వస్తుందన్నమాట. ఇప్పటిదాకా మీకు చేంజెస్ గురించి చెప్పాను కదా, ఇదే చేంజ్ అనమాట. మనకి ఇంతకుముందు దోస్త్ ప్లస్ అనే వెహికల్ 8.7 ఫీట్తో వచ్చేదన్నమాట. ఇప్పుడు ఈ లెంత్ అనేది ఎక్స్టెండ్ చేసి 9.2 ఫీట్ ఇవ్వడం జరిగిందనమాట. అలాగే మనం ఇక్కడ లీఫ్ స్ప్రింగ్స్ గురించి కూడా మాట్లాడుకోవచ్చు. ఇది కూడా చేంజెస్ అనమాట. లీఫ్ స్ప్రింగ్స్ మీరు అబ్జర్వ్ చేసుకోవచ్చు. మనకి ఇక్కడ 4
లీఫ్ స్ప్రింగ్స్ అనేసి ఇవ్వడం జరిగింది అనమాట. ఈ లీఫ్ స్ప్రింగ్స్ అనేవి మనకి ఇంతకుముందు స్టెప్డ్ 6 లీఫ్ స్ప్రింగ్స్ అనేది ఇచ్చారనమాట. ఇప్పుడు సేమ్ లెంత్లో థిక్నెస్ పెంచేసి 4 లీఫ్ స్ప్రింగ్స్ అనేది ఇవ్వడం జరిగింది. ఇంకా కొద్దిగా సాలిడ్గా ఉందన్నమాట లీఫ్ స్ప్రింగ్స్. కొద్దిగా హెవీ వెయిట్ వేసినా కానీ మనకి వెహికల్ కంట్రోల్గా చేసుకుంటుంది అనమాట. బాగా హెవీగా ఇచ్చారు. అలాగే మనకు ఫ్రంట్ లీఫ్ స్ప్రింగ్స్ కూడా చూడవచ్చు. ఫ్రంట్ 3 లీఫ్ స్ప్రింగ్స్ అనేది ఇవ్వడం జరిగింది. మీరు అబ్జర్వ్ చేయొచ్చు. మనకు ఫ్రంట్ అయితే చేంజ్ చేయలేదన్నమాట. ఫ్రంట్ ఇంతకుముందు కూడా 3 ఉండే, ఇప్పుడు కూడా 3 ఇచ్చారు లీఫ్ స్ప్రింగ్స్. అలాగే మనము ఇక్కడ మాట్లాడుకున్నట్లయితే ఇక్కడ మనకి బాడీ కింద ప్లాస్టిక్ మడ్ గార్డ్స్ అనేది ఇవ్వడం జరిగింది. ప్లాస్టిక్ మడ్ గార్డ్స్ అనమాట. ఓకే, అలాగే కింద మనము వెహికల్ యొక్క యాక్సెల్ అండ్ హౌసింగ్ చూడవచ్చు మీరు. రెడీ అవి వెహికల్ రియర్ యాక్సెల్ అనమాట. అండ్ రియర్ యాక్సెల్ అండ్ హౌసింగ్ ఏ విధంగా బిల్డ్ చేయబడిందో మనకి చాలా హెవీగా ఉంటుంది. రియర్లో ఉన్నామండి. బ్యాక్ సైడ్ మీరు వ్యూ చూడవచ్చు. బ్యాక్ సైడ్ డోర్ మీద మనకి అశోక్ లేలాండ్ యొక్క బ్రాండింగ్ అనేది ఈ విధంగా ఇచ్చారు. అలాగే మనం ఇక్కడ ఒకటి రెడ్ కలర్ రిఫ్లెక్టర్ అనేది మనం ఇక్కడ అబ్జర్వ్ చేసుకోవచ్చు. అదేవిధంగా మనకి పార్కింగ్ సెన్సర్స్ అనేది 3 పార్కింగ్ సెన్సర్స్ అనేది ఇచ్చారండి. 1, 2, 3 ఏంటంటే మనము రివర్స్ గేర్ వేసి బ్యాక్ సైడ్ వచ్చినప్పుడు ఏదైనా ఆబ్జెక్ట్ వస్తే మనకి క్యాబిన్లో బీప్ సౌండ్ అనేది వచ్చేస్తుంది అనమాట. దాని మీద మనం అలర్ట్ అవ్వచ్చు అనమాట బ్యాక్ ఏదైనా ఆబ్జెక్ట్ వస్తే. అలాగే మనం రియర్ బ్యాక్ ఇండికేటర్ చూడవచ్చు అనమాట. బ్యాక్ ఇండికేటర్స్ కూడా మనకు ఈ విధంగా పొజిషనింగ్ ఇచ్చారు దాన్ని. అదేవిధంగా మనకి స్టెప్నీ వీల్ చూసుకున్నట్లయితే స్పేర్ వీల్ అనేది మనకి బాడీ కింద బ్యాక్ సైడ్ ఈ విధంగా ఇవ్వడం జరిగింది. మనం ఈజీగా ఇది నట్ బోల్ట్ సిస్టమ్ ఉంటుందండి. మనం ఈజీగా నట్ బోల్ట్ సిస్టమ్ అంటే నట్ బోల్ట్స్ విప్పేసి ఈజీగా టియర్ ఆఫ్ చేసుకోవచ్చు ఉన్నామన్నమాట. మీరు రైట్ సైడ్ వ్యూ అనేది ఒకసారి చూడవచ్చు టోటల్గా ఏ విధంగా ఉందో మరి క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. రైట్ సైడ్ వ్యూ అనేది ఇక్కడ మనము ఇప్పుడు టైర్ గురించి మాట్లాడుకుందామండి. మనం టైర్ గురించి మాట్లాడుకున్నట్లయితే టైర్ నెంబర్ వచ్చేసి మనకి 195 R15 అనే నెంబర్ టైర్ ఇస్తున్నారు. దీనిలో 15 ఇంచ్ రేడియంట్ టైర్ అంటాం అనమాట. ఇది కంప్లీట్గా ట్యూబ్లెస్ టైర్స్ అండి. మన షోరూమ్ నుంచి ప్రొవైడ్ చేసేది. మనకి దీనికి 1 ఇయర్ వారంటీ ఉంటుంది అనమాట టైర్స్ కూడా అశోక్ లేలాండ్ నుంచి. ఇక్కడ మీరు ఇంకోటి అబ్జర్వ్ చేయొచ్చు. మనం బ్యాటరీ అనేది రైట్ సైడ్లో లోడ్ బాడీ కింద ఇవ్వడం జరిగిందనమాట. మనం ఫ్యాబ్రికేషన్ చేసుకునేటప్పుడు కస్టమర్స్ బాక్స్ కూడా అంటే బ్యాటరీ థెఫ్ట్ చేయకుండా బాక్స్ కూడా బిల్డ్ చేయించుకుంటారు అనమాట. ఫ్యాబ్రికేషన్లో వాళ్ళు ఒకటి బ్యాటరీ బాక్స్ చేయించుకొని లాక్ వేసుకుంటారు అనమాట. వాళ్ళు క్లియర్గా బ్యాటరీ సేఫ్టీగా ఉంటుంది. ప్లస్ అదేవిధంగా మీరు ఇక్కడ చూసినట్లయితే మనకి కంప్లీట్గా ఎల్ఎండి సిస్టమ్ అండి ఇది. దీనికి డెఫ్ ఆయిల్ అనేది ఏ విధంగా మనం యూజ్ చేయాల్సిన అవసరం లేదు. కంప్లీట్గా ఎల్ఎండి సిస్టమ్ మీద వెహికల్ అనేది రన్ అవుతుంది. ఓకే, ఇక్కడ మీరు చూడవచ్చండి. ఇక్కడ మన కెటలైటిక్ కన్వర్టర్స్, సైలెన్సర్ అండ్ ఇంజన్ నుంచి సైలెన్సర్ మన ఎల్ఎండి సిస్టమ్ అనేది కంప్లీట్గా చూడవచ్చు ఏ విధంగా ఇచ్చారో. ఇక్కడ మనకి గేర్ బాక్స్ కూడా చూడవచ్చు అండి. ఎల్ఎండి సిస్టమ్ పక్కన సైలెన్సర్ పక్కన మన గేర్ బాక్స్ కూడా ఏ విధంగా ఇచ్చారో. రైట్ సైడ్లో క్యాబిన్ వెనకాల బాడీ మిడిల్లో మనకి ఎయిర్ ఇంటేక్ పైప్ అనేది ఇవ్వడం జరిగింది. అదేవిధంగా దీని ఫిల్టర్ కూడా మనకి కింద వస్తుందన్నమాట. కింద మనము ఓపెన్ చేసుకొని ఫిల్టర్ అనేది చేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడొచ్చండి మీరు, ఇది ఎయిర్ ఫిల్టరు. ఇక్కడ ఓపెన్ చేసి క్లీన్ చేసుకోవచ్చు అనమాట. క్యాబిన్ ఇంటర్నల్ గురించి మాట్లాడుకుందామండి. మన క్యాబిన్ ఇంటర్నల్గా మనం ఏ విధంగా ఉంటుందో చూపిస్తాను మీకు. ఇక్కడ మనం చూసినట్లయితే మనకి డోర్ ప్యానెల్స్ అనేది ఈ విధంగా డిజైన్ చేయబడింది అనమాట. ఇక్కడ మీరు అదే విధంగా చూడవచ్చు. డోర్ హ్యాండిల్ అనేది ఇక్కడ ఇచ్చారు. ఇది గ్లాస్ లివర్ అండి, చూడవచ్చు. గ్లాస్ అప్ అండ్ డౌన్ ఈ విధంగా చేసుకోవచ్చు మనము. అలాగే మన క్యాబిన్ లాక్ వేసి కూడా లాక్ అండ్ లాక్ ఈ విధంగా ఉంటుంది. ప్లస్
ఇక్కడ మీరు డాష్ బోర్డ్ కూడా అబ్జర్వ్ చేసుకోవచ్చు. డాష్ బోర్డ్ మనకి టోటల్గా చేంజ్ అయిపోయింది. ఇంతకుముందు మనకి డాష్ బోర్డ్ అనేది నార్మల్గా ఉండేది, ఇప్పుడు మనకి టోటలీ ఇక్కడ నేను ఇగ్నిషన్ ఆన్ చేసి చూపిస్తాను మీకు. డిజిటల్ క్లస్టర్ అనేది ఈ వెహికల్లో ఏ విధంగా ఇవ్వడం జరిగిందో చూడవచ్చు. ఇక్కడ డిజిటల్ క్లస్టర్ మీరు చూస్తున్నారు. ఇక్కడ మనకి 0 అని ఉంది కదా, స్పీడ్ ఇండికేట్ చేస్తుంది అనమాట. అలాగే కింద మనం ట్రిప్ అండ్ టైం కూడా సెట్ చేసుకోవచ్చు అనమాట, నెంబర్ ఆఫ్ ట్రిప్ ఎవ్రీథింగ్. ఇక్కడ మనకి ఇండియన్ RPM అనేది షో చేస్తుంది. ఇక్కడ మనకి రైట్ సైడ్లో వచ్చేసి డీజిల్ అనేది షో చేస్తుంది ఇండికేషన్. అదేవిధంగా వెహికల్లో ఎటువంటి ప్రాబ్లం వచ్చినా కానీ మనకి చెక్ లైట్ అనేది వచ్చేస్తుంది అనమాట. అప్పుడు మనం ఈజీగా ఈ ప్రాబ్లం అనేది వెహికల్కి ఉందని చెప్పేసి మనము వర్క్షాప్కి ఫోన్ చేసి వాళ్ళు మనకు క్లియర్. ఇంటీరియర్ గురించి మాట్లాడుకుందామండి. మనం ఫస్ట్ ఇన్స్ట్రుమెంటల్ క్లస్టర్ గురించి మాట్లాడుకుందాము. ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ అనేది ఈ వెహికల్లో ఏ విధంగా ఇచ్చారో మీకు చూపిస్తాను. ఇక్కడ మనం చూసినట్లయితే ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా 0 అనేది ఉంది కదా, అది స్పీడ్ ఇండికేట్ చేస్తుంది అనమాట. అండ్ మీరు లెఫ్ట్ సైడ్లో చూడవచ్చు RPM అని ఉంది కదండి, అక్కడ ఇంజన్ RPM అనేది షో చేస్తుంది లెఫ్ట్ సైడ్లో. అండ్ రైట్ సైడ్లో మనకి డీజిల్ ఇండికేషన్ అనేది షో చేస్తుంది. ఇక్కడ సెంటర్లో అనేది మనకి టైమ్ అండ్ ట్రిప్ అనేది షో చేస్తుంది అనమాట. కింద బటన్స్ ఉన్నాయి కదండి, బటన్స్లో మనము టైము అండ్ నెంబర్ ఆఫ్ ట్రిప్స్ కూడా ఇక్కడ సెట్ చేసుకోవడానికి మాన్యువల్గా సెట్ చేసుకోవడానికి ఉంటుంది. ప్లస్ మనకి ఈ వెహికల్ సంబంధించిన ఏ ప్రాబ్లం వచ్చినా కానీ మనకి డిజిటల్ క్లస్టర్లో మనకి చెక్ లైట్ అనేది వచ్చేస్తుంది అనమాట. ఆ చెక్ లైట్ త్రూ మనము వర్క్షాప్ ఫోన్ చేస్తే వాళ్ళ వెహికల్లో ఎటువంటి ప్రాబ్లం వచ్చిందో మనకి వాళ్ళు చెప్పేస్తారనమాట. దాని మీద ప్రాబ్లం అనేది ఈజీగా రిజాల్వ్ అయిపోతుంది. ప్లస్ మనము నెక్స్ట్ వెహికల్ యొక్క పవర్ స్టీరింగ్ గురించి మాట్లాడుకుందామండి. పవర్ స్టీరింగ్ అనేది ఎక్సలెంట్గా ఇచ్చారు ఈ వెహికల్లో, సూపర్ ఉంది. ప్లస్ ఇక్కడ హారన్ మీరు చూసుకోవచ్చు, స్టీరింగ్ వీల్లోనే హారన్ ఇచ్చారు. ప్లస్ ఇక్కడ మనము హెడ్ లైట్ సెట్టింగ్స్ అనేది ఇక్కడ చేసుకోవచ్చు. ప్లస్ మనకు పార్కింగ్ వెహికల్ పార్కింగ్ మోడ్ అనేది ఇక్కడ పార్కింగ్ ఇక్కడ ఆన్ చేసుకోవచ్చు అనమాట. ఇలా చూడవచ్చు మనకి రైట్ సైడ్లో బ్రేక్ ఆయిల్ అనేది ఇక్కడ మనం ఫిల్ చేసుకోవడానికి బాక్స్ ఇచ్చారనమాట. బ్రేక్ ఆయిల్ అనేది ఇక్కడ వేసుకోవాలన్నమాట మనము. అదేవిధంగా మీరు ఇక్కడ చూసినట్లయితే పెడల్స్ ఏ విధంగా పొజిషనింగ్ ఇచ్చారో చూడండి. యాక్సిలేటర్, బ్రేక్ అండ్ క్లచ్ ఇది పెడల్స్ చూడవచ్చు మీరు. మన పొజిషన్ అనేది చాలా కంఫర్ట్గా ఉందండి పెడల్స్ది. అదేవిధంగా మనము ఇక్కడ చూసినట్లయితే ఇది వెహికల్ అనేది 5+1 గేర్ సిస్టమ్ అండి, చూడవచ్చు మీరు. వెహికల్ అనేది మనకి 5+1 గేర్ సిస్టమ్తో ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనం లెఫ్ట్ సైడ్లో చూసుకున్నట్లయితే డ్రైవర్ సీటు మనకు అడ్జస్ట్మెంట్ కూడా ఉంటుందండి. ఇక్కడ అడ్జస్ట్మెంట్ చేసి చూపిస్తున్నారు మీకు. ఇది ఫ్రంట్ అండ్ బ్యాక్ ఇలా అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. అలాగే మనకి ఇక్కడ బ్యాక్ రెస్ట్ ఏదైతే ఉందో ఈ బ్యాక్ రెస్ట్ కూడా మనము పైకి కిందికి అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ మనకు లివర్ ఇచ్చారు, మీరు నోటీస్ చేయొచ్చు. మనం ఈ లివర్ ప్రెస్ చేసామనుకోండి కంప్లీట్గా మనకి ఇది మనం అడ్జస్ట్ చేసుకోవడానికి మనకి వీలుగా ఉంటుంది. ప్లస్ అదేవిధంగా మనకి సీట్ బెల్ట్ కూడా ఈ వెహికల్లో ఇవ్వడం జరిగింది. ప్లస్ నేను ఇంకోటి చూపిస్తానండి. ఈ వెహికల్ డ్రైవర్ సీట్ బ్యాక్ సైడ్ మీరు వైపర్ వాటర్ అనేది ఫిల్ చేసుకోవాలన్నమాట, వైపర్ వాటర్. అదేవిధంగా మనకి జాక్ రాట్ కూడా డ్రైవర్ సీట్ బ్యాక్ సైడ్ ఇచ్చారనమాట, జాక్ రాట్. అండ్ జాక్ కూడా మనకి డ్రైవర్ సీట్ కిందనే ఇచ్చారు. మనకి వైపర్ వాటర్ అన్నాం కదా, వైపర్ వాటర్ కింద మనకి అక్కడ జాక్ ప్రొవిజన్ ఇచ్చారనమాట. మనం జాక్ అక్కడ పెట్టుకోవచ్చు. ప్లస్ మనకి బ్యాక్ సైడ్ చూడొచ్చండి, మనకి వెంటిలేషన్ పర్పస్ గ్లాస్ది విండో ఇచ్చారు. ఇక్కడ మనకి స్లైడింగ్ ఉంటుంది అనమాట. టోటల్ మీకు చూపిస్తాను ఏ విధంగా ఈ స్లైడ్ అవుతుందో. ఇక్కడ చూడొచ్చండి, ఇక్కడ చిన్న బటన్ ఉంది, ఇక్కడ మనం స్లైడ్ చేసుకోవచ్చు అనమాట. లెఫ్ట్ సైడ్ నుంచి రైట్ సైడ్ కంటే మనకి మూవ్ అవుతుంది, స్లైడ్ అయిపోతుంది. మనకి బ్యాక్ సైడ్ నుంచి కూడా ఎయిర్ ఫ్లో అనేది క్యాబిన్లోకి వచ్చేస్తుంది అనమాట. అలాగే మనం ఇక్కడ అబ్జర్వ్ చేసుకున్నట్లయితే ఈ విండో పైన మనకి క్యాబిన్ లైట్ అనేది ఇవ్వడం జరిగింది. క్యాబిన్ ఆన్ ఆఫ్ బటన్ కూడా అక్కడే ఉంటుందండి దానికే.
ప్లస్ అదేవిధంగా మీరు రూఫ్ చూసుకోవచ్చు ఎంత నైస్గా బిల్డ్ చేయబడిందో. చాలా మంచి ఇచ్చారండి డిజైన్. ప్లస్ మన విండ్షీల్డ్కి అండ్ రూఫ్కి పిల్లర్ అనేది ఇదన్నమాట. పిల్లర్ అనేది చాలా సాలిడ్గా ఇచ్చారు, చాలా స్టాండర్డ్గా ఉందన్నమాట. మరి పిల్లర్ చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి పిల్లర్కే మనకి హ్యాండిల్ కూడా ఇచ్చారు. ఈ హ్యాండిల్ పట్టుకొని మనము క్యాబిన్లోకి ఈజీగా ఎంటర్ అవ్వచ్చు అనమాట. చూడవచ్చు ఇలా ఈజీగా ఎంటర్ అవ్వడానికి ఉంటుంది అనమాట. ఇప్పుడు మేము సీట్ అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ చూపిస్తాను సీట్ అడ్జస్ట్మెంట్ ఎలా అవుతుందో. ఏ విధంగా ఉందండి, కంఫర్ట్ కూడా సూపర్ ఉంది. ఓకే, అదేవిధంగా ఇక్కడ మీరు సన్ రూఫ్ చూసుకోవచ్చండి. డ్రైవర్ సైడ్ మనకు సన్ రూఫ్ ఇవ్వడం జరిగింది. అలాగే మనకి రియర్ వ్యూ మిర్రర్ అండి, ఇది రియర్ వ్యూ మిర్రర్ అనేది సెంటర్లో ఇవ్వడం జరిగిందనమాట. బాగుందండి, క్వాలిటీ ఎవ్రీథింగ్ సూపర్ ఉంది. ప్లస్ ఇక్కడ మీరు చూసినట్లయితే రైట్ సైడ్ మిర్రర్ అనేది ఈ విధంగా ఇవ్వడం జరిగిందండి. మీరు ఇది డోర్కే ఉంటుంది, మీరు చూడవచ్చు డోర్కే ఇచ్చారనమాట మిర్రర్ కూడా. అదేవిధంగా ఇక్కడ మీరు చూసినట్లయితే ఇండికేటర్ కూడా మనకి విండ్షీల్డ్ కింద రైట్ సైడ్లో మన హెడ్ ల్యాంప్ పక్కన ఇచ్చారనమాట, రైట్ సైడ్ ఇండికేటర్. ఓకే, అదేవిధంగా మనము ఇక్కడ డోర్ ప్యానెల్స్ అనేది లెఫ్ట్ సైడ్ కూడా సేమ్ ఉన్నాయన్నమాట. మనం రైట్ సైడ్ డోర్ ప్యానెల్స్ గురించి మాట్లాడుకున్నాం కదండి, సేమ్ అవే ఇక్కడ కూడా ఇచ్చారు. లెఫ్ట్ సైడ్లో కూడా సేమ్ ఉంటాయి. హ్యాండిల్ మన గ్లాస్ ఎక్కించుకోవడానికి లివరు అండ్ ఇక్కడ లాక్ అన్లాక్ బటన్. ఓకే, సేమ్ అదేవిధంగా మనం ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ మనకు కో డ్రైవర్ సీట్ అనేది ఈ విధంగా ఇచ్చారండి. ఈ కో డ్రైవర్ సీట్ అనమాట, మనం చూడవచ్చు ఈ కో డ్రైవర్ సీట్. అండ్ దీనికి మనకి సీటింగ్ అడ్జస్ట్మెంట్ ఫ్రంట్ అండ్ బ్యాక్ ఇక్కడ ఉండదు, బట్ బ్యాక్ సైడ్ బ్యాక్ రెస్ట్ ఏదైతే ఉంటుందో దానికి మాత్రం సీటింగ్ అడ్జస్ట్మెంట్ అనేది ఇచ్చారు. బ్యాక్ సైడ్ ఉంటుంది మనకి సీటింగ్ అడ్జస్ట్మెంట్ అనేది ఈ విధంగా ఇచ్చారు. అదేవిధంగా మనము ఇక్కడ డాష్ బోర్డ్ గురించి మాట్లాడుకుందాం. ఇప్పటిదాకా మనము రైట్ సైడ్లో కొన్ని పార్ట్స్ గురించి డాష్ బోర్డ్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇక్కడ మనము డాష్ బోర్డ్ అనేది కంప్లీట్లీ మోడర్న్ లుక్తో ఇవ్వడం జరిగిందనమాట. ట్రెండీ లుక్ అనమాట, చాలా సూపర్ ఎక్సలెంట్గా ఉందన్నమాట డిజైన్ అనేది. ఇక్కడ మనకి ఇంకో అడ్వాంటేజ్ ఏంటంటే మన ప్రీవియస్ వెహికల్లో మనము ఇక్కడ ఇన్ఫోటైన్మెంట్ పెట్టుకోవడానికి మనకు ప్రొవిజన్ ఇచ్చారు, బట్ ఓల్డ్ మోడల్ మ్యూజిక్ సిస్టమ్ పెట్టుకోవడానికి మాత్రమే వర్క్ చేస్తుండే. మనం ఇప్పుడు ఇక్కడ మనం చూడొచ్చు ప్రొవిజన్ అనేది మనము ఇన్ఫోటైన్మెంట్ అనేది ఇప్పుడు ఎల్సిడి స్క్రీన్స్ వస్తున్నాయి కదండి, అది పెట్టుకోవడానికి మనకి ప్రొవిజన్ అనేది నెంబర్ 1 మనకి సెట్ అయిపోతుంది అనమాట. అయితే ఇక్కడ మనకి గ్లో బాక్స్ అనేది ఈ విధంగా ఇవ్వడం జరిగింది అనమాట. ఈ గ్లో బాక్స్లో మన వెహికల్ సంబంధించిన డాక్యుమెంట్స్ కానీ ఫస్ట్ ఎయిడ్ కిట్ కానీ మన వాల్యుబుల్ ఐటమ్స్ కానీ ఏమైనా కానీ ఇక్కడ యూజ్ చేసుకోవచ్చు అనమాట. బై డిఫాల్ట్ అశోక్ లేలాండ్ మనకి ఫస్ట్ ఎయిడ్ కిట్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. అండర్ గ్లో బాక్స్ అనేది ఇచ్చారనమాట, ఇక్కడ ఇచ్చారు. అండ్ మనము ఇక్కడ మనకు కంపార్ట్మెంట్ కూడా ఇచ్చారు, చూడవచ్చు కంపార్ట్మెంట్. అదేవిధంగా మనకి ఇక్కడ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ అండ్ ఇక్కడ కంపార్ట్మెంట్ అనుకున్నాం కదా, మన కింద ఇక్కడ మొబైల్ ఛార్జింగ్ హోల్డర్ కూడా ఇచ్చారనమాట. ఇక్కడ మనము ఛార్జింగ్ కూడా వెహికల్ మొబైల్ ఛార్జింగ్ కూడా పెట్టుకోవడానికి ప్రొవిజన్ బాగుంటుంది అనమాట. ప్లస్ మనం ఇక్కడ క్లియర్గా చూడవచ్చు వెహికల్ 5+1 గేర్ సిస్టమ్ అనమాట. వెహికల్ అనేది 5+1 గేర్ సిస్టమ్. అదేవిధంగా మనకి బ్రేక్ లివర్ అనేది కూడా డ్రైవర్ లెఫ్ట్ సైడ్లో ఈ విధంగా ఇచ్చారనమాట, క్లియర్గా అబ్జర్వ్ చేసుకోవచ్చు. ప్లస్ మనకి ఇప్పుడు డ్రైవర్ సీట్ అండ్ మిడిల్ సీట్ ఉంది కదండి, డ్రైవర్ సీట్ అండ్ కో డ్రైవర్ సీట్. ఇక్కడ మిడిల్లో మనకి యాక్సరీస్లో సెంటర్ క్యూషన్ కూడా వస్తుంది. మనకు కావాలనుకుంటే యాక్సరీస్లో పర్చేజ్ చేసుకోవచ్చు. మనకు ఒక 1500 to 1600 రూపీస్ కాస్టింగ్ ఉంటుంది అనమాట దాన్ని.
మన ఇక్కడ మ్యాట్ కూడా ఇస్తారనమాట మనకి. మేము మ్యాట్ వేయలేదు, మ్యాట్ కూడా అశోక్ లేలాండ్ నుంచి ప్రొవైడ్ చేస్తాము. ప్లస్ అదేవిధంగా కో డ్రైవర్ సీట్ బ్యాక్ ఓపెన్ చేస్తున్నామండి. ఇక్కడ మనం చూడవచ్చు ఈసీయూ అండి, వెహికల్ యొక్క ఈసీయూ. కో డ్రైవర్ బ్యాక్ ఇచ్చామన్నమాట. ఫ్యూజ్ బాక్స్ కూడా ఇక్కడ ఉంటుంది. మనం వెహికల్ క్యాబిన్లో మాత్రం వాషింగ్ చేయొద్దండి, తడి కూడా పెట్టి మనం క్లీన్గా నీట్గా చూసుకోవడమే. అలాగే మీకు ఇంజన్ కంపార్ట్మెంట్ కూడా చూపిస్తాను నేను. ఇంజన్ కంపార్ట్మెంట్ ఏ విధంగా ఉంటుంది ఇప్పుడు నేను ఇంజన్ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఇక్కడ మనం చూడవచ్చు కో డ్రైవర్ సీట్ కింద మనకి ఇంజన్ అనేది ఇచ్చారనమాట. ఇక్కడ మనము అబ్జర్వ్ చేసినట్టయితే ఇంజన్ అనేది 1.5 లీటర్ ఇంజన్ అనమాట. ఇది 70 HP 52 kW at the rate of 3300 రొటేషన్స్ పర్ మినిట్ అనేది అవుట్పుట్ ఇస్తుంది. అశోక్ లేలాండ్ హెల్ప్ లైన్ నెంబర్ చూడొచ్చండి, 1800102266 అనమాట. టైమింగ్స్ వచ్చేసి 6 AM to 10 PM కాల్ చేయాలి హెల్ప్ లైన్ నెంబర్కి, వెహికల్ ఏదైనా ప్రాబ్లం ఉన్నా కానీ ఎనీ క్వైరీస్ గురించి. ఇక్కడ మనం సర్వీస్ ఇంటర్వెల్ యొక్క స్టిక్కరింగ్ చూడవచ్చు. మనకి సర్వీస్ ఇంటర్వెల్ అనేది ఈ విధంగా ఉంటుంది అనమాట. ఫస్ట్ సర్వీస్ వచ్చేసి 5000 kilometers ఫర్ 3 months అనమాట. తర్వాత నుంచి మనకి 10,000 kilometers ఎవ్రీ 6 months ఒకసారి ఇంటర్వెల్ ఉంటుంది. ఇక 10 అట్లా ఉంటుంది అనమాట. ఫస్ట్ 5, తర్వాత 10, తర్వాత 20, తర్వాత 30. అదే మంత్స్ వైజ్గా మాట్లాడుకుంటే మనం 3 months, 6 months, 9 months, 1 year అట్లా ఉంటుంది అనమాట. ఎవ్రీ 6 months ఆర్ 10,000 kilometers ఇంకా సర్వీస్ ఇంటర్వెల్ అనమాట. అండ్ మనం సాబో ఆటోస్ నుంచి సేల్స్ నెంబర్ అండ్ సర్వీస్ నెంబర్ కూడా ఇచ్చారు. సేల్స్ గురించి మనం నెంబర్ కాంటాక్ట్ అవ్వచ్చు. టెస్ట్ డ్రైవ్ చేసి నీకు సేఫ్టీ అండ్ కంఫర్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారండి. ఇప్పుడు మనం వెహికల్ స్టార్ట్ చేస్తాము. వెహికల్ ఫస్ట్ గేర్లో వేసి మూవ్ చేస్తాను. వెహికల్ చూడవచ్చు, చాలా కంఫర్ట్గా ఉందండి. పవర్ షేరింగ్ అయితే చాలా ఫ్రీగా ఉందన్నమాట. ఒక కార్ లాగా అనిపిస్తుంది మనకి. ఈ కమర్షియల్ వెహికల్ నడిపిన ఫీలింగే లేదు మాకు. ఇప్పుడు పవర్ షేరింగ్ అనేది ఎంత ఈజీగా ఉందో మనకి, ఈజీగా కార్ లాగా ఉంటుంది. అండ్ మనకి ఇక్కడ గేర్స్ కూడా 5+1 గేర్ సిస్టమ్ ఇవ్వడం జరిగింది వెహికల్లో. ఇక్కడ మనం స్టీరింగ్ వీల్ చూడవచ్చు, చాలా బ్రాడ్గా ఉందన్నమాట, మంచిగా ఉంది. ప్లస్ అదేవిధంగా ఇక్కడ మనం హెడ్ రూమ్ కానీ ఎవ్రీథింగ్ క్యాబిన్, మనము విండ్షీల్డ్ ఒకసారి వ్యూవింగ్ చూసుకున్నట్లయితే నైట్ వ్యూవింగ్ కానీ డే వ్యూవింగ్ కానీ ఏదైనా కానీ మనకి విండ్షీల్డ్లో నుంచి బయటికి చాలా అద్భుతంగా అనిపిస్తుంది అనమాట. వ్యూవింగ్ యాంగిల్ అనేది బాగుంది అనమాట. బయటికి మనకి కంఫర్ట్ కూడా చాలా లగ్జరీగా ఇచ్చారు ఈ వెహికల్లో. అండ్ ఇక్కడ మనం బ్యాక్ రెస్ట్ ఇవన్నీ కూడా అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు అనమాట. ఎవ్రీథింగ్ ఈ విధంగా అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. బ్యాక్ రెస్ట్ కూడా మీరు ఇంకా ఇక్కడ అబ్జర్వ్ చేసుకోవచ్చు. మనకి హ్యాండ్ బ్రేక్ లీవర్ అనేది ఇక్కడ ఇచ్చారనమాట. ఇప్పుడు నేను అరౌండ్ ఒక 35 to 40 kilometers వెళ్తున్నాను అంటే స్పీడ్. ఇక్కడ చూసుకున్నట్లయితే వెహికల్ సస్పెన్షన్ కూడా చాలా బాగుంది. ఈ వెహికల్లో సస్పెన్షన్ కానీ కంఫర్ట్నెస్ కానీ ఈ వెహికల్లో ఇంకోటి ఏంటంటే సేఫ్టీ కూడా బాగుంటుంది అనమాట. మనకి కమర్షియల్ వెహికల్స్ అన్నీ కూడా గవర్నమెంట్ 80 kilometers స్పీడ్కి లాక్ చేసింది అనమాట. ఏ కమర్షియల్ వెహికల్ అయినా కానీ ఎల్లో ప్లేట్ వెహికల్ 80 kilometers కంటే ఎక్కువ స్పీడ్ వెళ్ళదు, లాక్ అయిపోతుంది అనమాట ఈసీలో. అండ్ ఇక్కడ చూడవచ్చు మనం ఫ్రంట్. సరే మీకు విండ్షీల్డ్ చూపిస్తాను ఏ విధంగా ఉంటుందో. కంప్లీట్గా మీరు చూడవచ్చు, దగ్గర పెట్టే మొత్తం దగ్గర పెట్టే రోడ్. మీకు ఇప్పుడు విండ్షీల్డ్ నుంచి వ్యూయింగ్ చూపిస్తున్నాను ఎంత అద్భుతంగా ఉందో. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. లైక్ విజిబిలిటీ అనే దానిలో మనం ఎక్కడ కూడా తగ్గేదే లేదనమాట ఈ వెహికల్లో. క్యాబిన్ స్పేషియస్గా ఉంటుంది, కంఫర్ట్గా ఉంటుంది, సేఫ్టీగా కూడా ఉంటుంది అనమాట. ఈ వెహికల్ మనకి అశోక్ లేలాండ్ 5 years 2 lakhs kilometers వారంటీతో అనేది ప్రొవైడ్ చేస్తుంది అనమాట.
వారంటీ విషయానికి వచ్చేసి మనకి అశోక్ లేలాండ్ అనేది ఒక ముందంజలోనే ఉందని చెప్పవచ్చు. ఎందుకంటే మార్కెట్లో ఏ కాంపిటీషన్ అయినా కానీ 3 years ఆర్ 1 lakh kilometers వరకే ఇస్తుంది వారంటీ. బట్ అశోక్ లేలాండ్ ఒక స్టెప్ ఫార్వర్డ్ తీసుకొని 5 years ఆర్ 2 lakhs kilometers వరకు ఇస్తుందండి. ఈ విషయంలో మనం అశోక్ లేలాండ్ అనేది ప్రోడక్ట్ మీద ఎంత నమ్మకంగా ఉందో మనం అబ్జర్వ్ చేసుకోవచ్చు. అదేవిధంగా చాలా కొన్ని లక్షల మంది కస్టమర్స్ కూడా ఈ వెహికల్ని ట్రక్ చేస్తారనమాట. ఎందుకంటే దీని ఇంజన్ కానీ గేర్ బాక్స్ కానీ ఏదైనా జీరో మెయింటెనెన్స్ ఉంటుంది. బండి మనకు స్పేర్ పార్ట్స్ కూడా ఏం ప్రాబ్లం ఉండదండి. మన సర్వీస్ టీమ్ కూడా సపోర్ట్ బాగానే ఇస్తారు. ఏదైనా కానీ క్వైరీ వచ్చినా కానీ ఇమీడియట్గా మనకి ప్రాబ్లం అనేది రిజాల్వ్ చేస్తారనమాట మన సర్వీస్ టీమ్. మనకి అరౌండ్ ప్రతి బ్రాంచ్లో కూడా సర్వీస్ సెంటర్ అనేది షోరూమ్ కమ్ సర్వీస్ ఉంటుంది అనమాట, వర్క్షాపు. అండ్ మనకి ఇక్కడ రియర్ వ్యూ మిర్రర్ అనేది ఇక్కడ ఇచ్చారండి. మనకి రియర్ వ్యూ మిర్రర్లో బ్యాక్ సైడ్ ఏదైనా వెహికల్ వచ్చినా కానీ ఇక్కడ మనకు కనబడుతుంది అనమాట. పొజిషనింగ్ చాలా కరెక్ట్గా ఉంది, మన క్వాలిటీ కూడా బాగుందన్నమాట. ఇక్కడ మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఇది సన్ రూఫ్ అనమాట. సన్ రూఫ్ అనేది ఇక్కడ డ్రైవర్ సైడ్ ఇచ్చారనమాట. కో డ్రైవర్కి లేదు, అదొకటి నెగిటివ్ పాయింట్. బట్ అక్కడ ఫిట్ చేసుకోవడానికి ప్రొవిజన్ కూడా ఇచ్చారు. ఒకవేళ కస్టమర్ కావాలనుకుంటే ఒక సన్ రూఫ్ పర్చేజ్ చేసి అక్కడ ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ప్రొవిజన్ ఇచ్చి మంచి పని చేస్తారనమాట. ఇక్కడ మనకి కంప్లీట్గా మీరు డాష్ బోర్డ్ చూసుకోవచ్చండి. ఎంత మనకి మోడర్న్ లుక్లో ఇవ్వడం జరిగిందో ఈ వెహికల్లో. చాలా బాగా ఇచ్చారు మనకి డాష్ బోర్డ్ అనేది ఈ వెహికల్లో. మీరు డాష్ బోర్డ్ చూసినట్లయితే మనకి ఇన్ఫోటైన్మెంట్ సిస్టము, మనకి మొబైల్ ఇక్కడ పెట్టుకోవడానికి డ్రైవర్ కూడా ఇక్కడ పర్మనెంట్గా ఉంటుంది పొజిషన్. ఇక్కడ మనం ఏదైనా మొబైల్ పెట్టుకోవడం కూడా బాగుంటుంది. మీకు మొబైల్ అనేది నేను ఇక్కడ ఇన్స్టాల్ చేసి చూపిస్తాను ఏ విధంగా ఉంటుందో. మనకి ఇక్కడ మనం చూడవచ్చు మొబైల్ అనేది ఏ విధంగా మనం పెట్టుకోవచ్చు. మనం చూడొచ్చండి ఇక్కడ మొబైల్ డ్రైవర్ స్టీరింగ్ వీల్ పక్కన లెఫ్ట్ సైడ్లో ఇచ్చారు కాబట్టి డ్రైవర్ కూడా ఏదైనా నావిగేషన్ పెట్టుకొని వెళ్ళడానికి కన్వీనియంట్గా ఉంటుంది. ప్లస్ ఇన్ఫోటైన్మెంటు, ఇక్కడ ఒక కంపార్ట్మెంటు, ఇక్కడ మనకి మొబైల్ ఛార్జింగ్ ఫెసిలిటీ. అట్లనే ఇక్కడ మన వెహికల్ ఎప్పుడైనా రీజనరేషన్ చేసుకోవడానికి రీజనరేషన్ బటను, ఇక్కడ మనకి హెడ్ లైట్ యొక్క బీమ్ అడ్జస్ట్మెంట్ కూడా ఇక్కడ ఇచ్చారు. కంప్లీట్ అన్ని ఫీచర్స్ అనేది వెహికల్లో ఉన్నాయండి. ఇది ఫుల్లీ లోడెడ్ వెహికల్ అని చెప్పొచ్చు. అశోక్ లేలాండ్ అనేది మనకి దోస్త్ ప్లస్ ఎక్సెల్లో మనకు అన్ని అడ్వాన్స్ ఫీచర్స్ అనేది ఇవ్వడం జరిగిందనమాట. అదేవిధంగా నా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ కామెంట్ అండి. నా మొబైల్ నెంబర్ మీకు ఇస్తానండి డిస్క్రిప్షన్లో కూడా. నా మొబైల్ నెంబర్ 9492821343 అండి. మీకు ఎనీ ఎంక్వైరీస్ హైదరాబాద్లో ఉన్నట్లయితే పర్చేస్ చేయాలనుకుంటే నా నెంబర్కి మీరు డయల్ చేయొచ్చు.